హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి మన వీడియోస్ వస్తలేదని ఎవరైనా మిస్ అవుతున్నారా? మిస్ అయితే కామెంట్ చేయండి, మీకోసం కంపల్సరీ ట్రై చేస్తాను. సర్లే కానీ ఈరోజు తొలేకాదశి కదా, వీడియో ఏంటి లేట్గా పెడుతుంది అనుకుంటున్నారా? లేదు, నాకు కుదరలేదండి. ఈరోజు తొలేకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ. గుడికి వెళ్ళారా? వంటలు తిన్నారా? ఇంట్లో పూజ చేసుకున్నారా? నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నానండి. ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి ఇంట్లో పాయసం వండాను. అలాగే మాకు 2 కలిసి వచ్చినాయి. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఆషాఢ గోరింటాకైతే పెట్టుకున్నాను. పెళ్ళవక ముందు అయితే గోరింటాకు పెట్టుకోవాలంటే ఈనుప్పలతో పెట్టుకునేదాన్ని, చేయి చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే 2 చేతులకి పెట్టుకోవాలని చెప్పి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, నాలో మీరు ఇలా చేంజ్ అయ్యారు ఎంతమంది? కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా నేనైతే మా 3 పిల్లలకి కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టేశాను. అలాగే నేను పెట్టుకున్నాను. నా చేయి అయితే లాస్ట్ ఇలా మొత్తం పామేసుకున్నాను, చేతికి ఇలా పెట్టుకున్నాను. ఎలా ఉందండి? బాగుందా? ఇంకా ఈ రోజు నుంచి అండి మనకి కొత్త అంటే పండగలన్నీ స్టార్ట్ అయ్యేది తొలేకాదశి రోజు నుంచే కదండి మనకి. దీని తర్వాత మనకి గురు పౌర్ణమి వస్తుంది. గురువారమే గురు పౌర్ణమి. ఇంకా నేను వచ్చి శ్రీశైల బాబా గుడిలోకి అయితే వెళ్ళి నిరుడు చేయించుకున్నట్టే మళ్ళీ బిందెల పూజ అయితే చేయించుకుంటాను. ఆ వీడియో కంపల్సరీ నేను మీకోసం ట్రై చేసి తీస్తానండి. అలాగే మన వీడియో చాలామంది మిస్ అవుతున్నారు అన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఎంతమంది మిస్ అవుతున్నారో మీకోసమైనా నేను వీడియో అయితే డైలీ చేసి పెడతానండి. ఇంకా అందరూ బాగున్నారు కదా, బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు దేవుని కూడా దండం పెట్టుకున్నాను, అందరూ బాగోవాలని చెప్పి. ఇంకా ఉంటానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మన వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.